ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో మీకు వశీకరణ యంత్రం గురించి తెలియజేస్తున్నాను. ఈ యంత్రం ద్వారా మీరు ప్రేమిస్తున్న భార్య కానీ, మీరు ప్రేమిస్తున్న భర్త కానీ, స్త్రీ పురుషుడు ఎవరైనా సరే మీ దగ్గరికి రావాలన్నా, మీ కాళ్ళ దగ్గర రావాలనుకుంటే అత్యంత పవర్ఫుల్, శక్తివంతమైన యంత్రం అన్నమాట. దీనివల్ల మీ మధ్య వచ్చిన చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలాగే మీ మధ్య వచ్చిన చిన్న చిన్న గొడవలు కూడా పూర్తిగా నశిస్తాయి. మీరు ఎప్పుడు ఏ విధంగా ఉన్నారో 100% రిజల్ట్ అనేది పొందుతారనమాట. మీరు ఇలా చేసుకుంటే మీ భార్య దగ్గర కానీ, మీ భర్త దగ్గర కానీ మీకు 100% ప్రేమను చూపిస్తారు. వాళ్ళు కూడా మీరు చూపించే ప్రేమతో ఆకర్షితులై వారు మీపైన ఇష్టపూర్వకమైన ప్రేమ తయారు చేసుకుని మీరు ఏం చెప్తే వాళ్ళు అది చేయడానికి తయారవుతారు. మీకు అనుకూలంగా మారుతారు. భార్య భర్తలే కాదు, ప్రేమికులు కూడా ఈ యంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. నేను ఏ విధంగా చెప్తానో అదే విధంగా చేయండి. 100% రిజల్ట్ అనేది పొందుతారు. మీకు ఎటువంటి అనుమానాలు వద్దు. జరుగుతాయా, జరగవా అని కాకుండా నమ్మకంతో చేయండి. ఒకసారి చేశాను, జరగలేదని అనుకోవద్దు. మనం ఒక పని చేసేటప్పుడు మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉంచి ఒక పని చేసేటప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మకంతో చేయాలి. ఆ పని చేసేటప్పుడు ముందు శరీరాన్ని, మనసుని ప్రశాంతంగా ఉంచుకున్న తర్వాత మనం ఈ ప్రయోగం అనేది చేయాలి. అంతేగాని మీరు టెన్షన్గా ఉండి జరుగుతుందా, జరగదా అని నాకు దూరం అయిపోతారనుకుంటే అలా చేయకూడదు. ముందు దేవుణ్ణి నమస్కరించుకొని మీ కోరిక చెప్పుకొని అప్పుడు యంత్రం అనేది తయారు చేసుకుని చేయండి. 100% ఫలితం అనేది జరుగుతుంది. మనల్ని ఆ దేవుడు చక్కగా చూస్తూ ఉంటాడు. దేవుడు ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఇది మీరు మంచిని మాత్రమే చేయాలని ఉపయోగించండి. చెడును మాత్రం ఉపయోగించకూడదు. ఇక ముందుగా ఒక యంత్రాన్ని తయారు చేసుకోవాలి. అది ఎలా తయారు చేసుకోవాలనుకుంటే ఇక్కడ నెంబర్ రాసి చెప్తున్నాను చూడండి. 8167549220 నుంచి ఒరిజినల్ వశీకరణ యంత్రం అనేది ఇక్కడ తయారవుతుంది. ఇక్కడ అదే విధంగా సేమ్ మనం వచ్చే విధంగా ఒక బాక్స్ అనేది చేసుకుంటున్నాం కాబట్టి ఇది చేసేటప్పుడు మీరు ఎలా పడితే అలా చేయకూడదు. ఎందుకంటే ఇవి శక్తితో కూడుకున్నవి కాబట్టి మీ శరీరం అనేది మీరు శుద్ధి చేసుకొని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడు మీరు ఏ ప్రయోగమైనా సరే చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని మీ పని జరగడం కోసం మీ శరీరాన్ని శుద్ధి చేసుకోకుండా గబగబా వెళ్ళి చేసుకుంటే పనులు జరగవు. ఇప్పుడు దీంట్లో తయారు చేసుకున్న అంటే మనం ఎలా తయారు చేసుకోవాలనుకుంటే యంత్రం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ దీంట్లో వచ్చేసి 2 రాయండి. ఇందులో 2 గంటలు వచ్చేసి 3 రాయండి. ఇక్కడ 3 ఉంది కాబట్టి 4 రాయండి. తర్వాత ఇక్కడ 4 ఉంది కాబట్టి 6, 5, 6 అలా రాయాలన్నమాట. 8 రాయండి. 7 ఉంది కాబట్టి మీరు 9 రాయండి. 8 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మీరు 10 రాయండి. కాబట్టి ఇక్కడ మీరు 11 రాయాలన్నమాట. ఒరిజినల్ అనమాట. ఇప్పుడు మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క పేరుని ఈ ప్రదేశంలో రాయండి. ఈ మంత్రం తయారు చేసినప్పుడు ఏంటంటే యంత్రాలు తయారు చేయాలంటే 1 కాదు 2 చేసుకోవాలి. అలా తయారు చేసిన తర్వాత ఈ 2 యంత్రాలు ఈ విధంగా కట్ చేసుకోండి. మీరు ఎంతవరకు అయితే యంత్రం అనేది తయారు చేస్తారో ఈ విధంగా కట్ చేసుకుని ఒకదాన్ని మీరు ఏం చేస్తారంటే ఫోల్డ్ చేసేయండి. ఇంకొక యంత్రాన్ని ఏం చేస్తారంటే దీన్ని తీసుకుని వెళ్ళి ఎవరు చూడని ప్రాంతంలో, ఎవరికి అనుమానం రాని ప్రదేశంలో దీన్ని తీసుకుని వెళ్ళి ఒక ప్రదేశంలో పెట్టేసరండి. దీనిపైన కనీసం 5 కేజీల నుంచి 10 కేజీలు బరువు ఉండేటటువంటి రాయి ఏదైనా సరే పెట్టి వచ్చేయాలన్నమాట. అంత తొందరగా మీకు బాగా రిజల్ట్ అనేది వస్తుంది. దీన్ని బరువు పెట్టేటప్పుడు మీరు ఎవరికి తెలియకుండా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇంకొక యంత్రం ఏం చేస్తారంటే దాన్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కొద్దిగా గుంట తీయండి. రౌండ్గా గుంట తీసేసి ఆ గుంటలో మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాసిన తర్వాత ఈ విధంగా గుంతలో పెట్టేసి ఆ యంత్రంపై నీళ్లు పోసేసి గుంటలో పడేసి దాంట్లో మట్టి కప్పేయండి. ఈ విధంగా 2 యంత్రాల్లో కూడా నేను చెప్పిన విధంగా చేసినట్లయితే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వారు 24 గంటల్లోనే, అంటే చెప్తున్నాను కదా 11
11 రోజుల్లోనే మీకు వారు మీ వశం అయిపోతారనమాట. శక్తివంతమైనటువంటిది చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది మంచిని ఉద్దేశించి మాత్రమే చేయండి, చెడుని ఉద్దేశించి చేయకండి. మీ కుటుంబంలో ప్రేమను మీరు నిలబెట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.